ఈ 4 ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇప్పుడు వెళ్లి అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. మీ బిజినెస్ 2026లో ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేద్దాం అనుకుంటే. ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఇదైతే కామన్ అయిపోయింది. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫస్ట్ అయితే ఇన్‌స్టాగ్రామ్ వెళ్లి అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాం. సెకండ్ వచ్చేసరికి మీ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ రెండిటిని కనెక్ట్ చేయండి. మీరు ఫేస్‌బుక్ అకౌంట్ కొత్తదైనా క్రియేట్ చేయండి. లేదంటే మీ పర్సనల్ అకౌంట్ అయినా, మీ ఓల్డ్ ఫేస్‌బుక్ అకౌంట్ అయినా దాంట్లో ఒక పేజ్ క్రియేట్ చేసి మీ ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే కనెక్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ క్రాస్ పోస్టింగ్ అవుతది. అండ్ థర్డ్ యూట్యూబ్. సో మీరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఏదైతే మీ బిజినెస్ నేమ్‌తో ఉంటాయో అదే నేమ్‌తో యూట్యూబ్ ఛానెల్ కూడా క్రియేట్ చేయండి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో ఏదైతే వీడియోస్ అప్‌లోడ్ చేస్తారో సేమ్ అదే మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయండి. అండ్ లాస్ట్‌లో కొంచెం అన్నది మార్చండి. ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫాలో చేసుకోండి అని చెప్తాం. అండ్ యూట్యూబ్‌లోకొచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వర్డ్ అయితే యాడ్ చేయండి. మీరు వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు. సో ఇది యూట్యూబ్ కూడా సరిపోతది. అండ్ ఫోర్త్ జీఎంబీ. ఇదైతే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడే మనకి యాక్చువల్ గేమ్ అన్నది స్టార్ట్ అవుద్ది. చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేసి వస్తారు. వాళ్ళకి ఏదైనా సర్వీస్ కావాలన్నా, ప్రొడక్ట్ కావాలన్నా నియర్ మీ అని చెప్పి. ఇలాంటప్పుడు మన జీఎంబీ ప్రొఫైల్ టాప్‌లో లేదనుకోండి. ఇక్కడ మనం లోకల్ లీడ్స్ అన్నది మనం పోతాం. సోషల్ మీడియా నుండి లీడ్స్ అనేవి వస్తారు. సో అది ఒకానొక ఫేజ్ తర్వాత స్టార్ట్ అవుద్ది. బట్ మన లోకల్ లీడ్స్ అనేవి ఫస్ట్ మనకి రావాలంటే జీఎంబీ మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి. సో జీఎంబీ ప్రొఫైల్ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. మీది ఒకవేళ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ అయితే మీరు లింక్డ్ఇన్‌లో కూడా అకౌంట్ అనేది క్రియేట్ చేసి అందులో కూడా మీరు కాంటెంట్ అనేది పోస్ట్ చేయండి. ఈ 5 ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో వెళ్లి వెంటనే వీటిలో అకౌంట్స్ అనేవి క్రియేట్ చేసుకొని అన్ని సోషల్ మీడియాలో కూడా సేమ్ నేమ్‌తో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ 5 అకౌంట్స్‌ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఒకవేళ బిజినెస్ ఓనర్ అయితే మన అకౌంట్ ఫాలో చేసుకోండి. నెక్స్ట్ అప్‌లోడ్ చేసే 30 వీడియోస్ కూడా మీరు సోషల్ మీడియాలో కంటెంట్ చేస్తుంటే ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను సొల్యూషన్ నెక్స్ట్ 30 వీడియోస్‌లో చెప్తా. అకౌంట్‌ని అయితే ఫాలో చేసుకోండి.